శబరిమలకు ఆడవాళ్లు ఎందుకు వెళ్ళకూడదు? ఆడవాళ్లు అంటే అయ్యప్పకి ఇష్టం లేదా? ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరిస్తాము. మిస్ అవ్వకుండా ప్రతి అయ్యప్ప భక్తుడు మరియు భక్తురాలు ఈ వీడియో చూడండి. అయ్యప్ప మహిషిని హతమార్చిన తరువాత ఆ భయంకరమైన శరీరంలో నుండి లీలావతి అనే ఆమెకు శాప విమోచనం కలిగి ప్రత్యక్షమవుతుంది. ఆమె నన్ను వివాహం చేసుకో అని అయ్యప్ప స్వామిని అడగగా, నేను ఈ జన్మలో బ్రహ్మచారిని, నేను నిన్ను వివాహం చేసుకోలేను, ఇప్పటి నుండి నువ్వు మాలికా పురోతం అని పిలువబడి నా భక్తుల నుండి పూజలను పొందుతావు అని వరమిస్తాడు. తరువాత అయ్యప్ప స్వామి మాలికను గౌరవించి, వయసులో ఉండే ఏ స్త్రీ నన్ను దర్శించుకోవడానికి రారు అని అయ్యప్ప స్వామి చెప్పాడని కేరళలో ఉండే పూజారులు భావిస్తారు. దీని వెనక ఇంకో రహస్యం కూడా దాగి ఉంది. అదేంటి అంటే, మన హిందూ ఆలయాలు ఎక్కడైతే ఎక్కువ శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుందో ఆ ప్రదేశంలోనే నిర్మిస్తారు. ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజస్తంభము, మూలమూర్తి గోపురాలు నిర్మిస్తారు. అందుకే మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఒక మంత్రాన్ని పలికినా, గుడిలోకి వెళ్ళిన శక్తిని శరీరములోని కింది భాగాల నుండి పై భాగాలకి వెళ్లేలా చేసి మనకి ప్రశాంతత మరియు జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి. ఈ శక్తినే కుండలిని శక్తి అని కూడా అంటారు. కానీ స్త్రీలకి బహిష్టు సమయంలో శక్తి కింది భాగాలకి స్రవిస్తూ ఉంటుంది. బహిష్టు ఉండే సమయంలో